నమస్తే ఫ్రెండ్స్. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 4 నుంచి గల్ఫ్ ఎయిర్‌లైన్స్, ఒమాన్ ఎయిర్‌లైన్స్, ఖతార్ ఎయిర్‌లైన్స్, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ తమ విమాన సర్వీసులను నడుపుతున్నాయని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియాలో అయితే పోస్టులైతే పెడుతున్నారు. నిజంగానే టెర్మినల్ 4 నుంచి ఇతర దేశాలకు చెందిన ఎయిర్‌లైన్స్‌లు ఆపరేట్ అవుతున్నాయా? లేదా? ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టాపిక్‌లోకెళ్తే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి చేసిన తర్వాత కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 1లో భారీ నష్టమైతే జరిగింది. టెర్మినల్ 1ని క్లోజ్ చేయడం జరిగింది. ఇతర దేశాలకు చెందిన ఎయిర్‌లైన్స్‌ను సస్పెండ్ చేశారు. దాని తర్వాత టెర్మినల్ 4, టెర్మినల్ 5 నుంచి జజీరా ఎయిర్‌లైన్స్, కువైట్ ఎయిర్‌లైన్స్ మాత్రమే విమాన సర్వీసులను ఆపరేట్ చేస్తున్నారు. కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ టెర్మినల్ 1 యొక్క మరమ్మత్తు పనులైతే ప్రారంభించడం జరిగింది. ఇంకా మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. కానీ గత 2 రోజులుగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 4 నుంచి గల్ఫ్ ఎయిర్‌లైన్స్, ఒమాన్ ఎయిర్‌లైన్స్, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఇంకా అలాగే ఖతార్ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులను ఆపరేట్ చేస్తున్నాయని ఒక సోషల్ మీడియాలో వీడియో అయితే వైరల్ అవుతుంది. దీంట్లో నిజమేందంటే ఫ్రెండ్స్, ఎవరైతే ఆల్రెడీ గల్ఫ్ ఎయిర్‌లైన్స్‌లో, ఒమాన్ ఎయిర్‌లైన్స్‌లో, ఖతార్ ఎయిర్‌లైన్స్‌లో, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో టికెట్లు బుక్ చేసుకున్నారో ఆ ప్రయాణికులకు కువైట్ నుంచి కువైట్ ఎయిర్‌లైన్స్‌లో సీట్లనైతే సర్దుబాటు చేసి వాళ్ళనైతే ట్రావెల్ చేపిస్తున్నారు. ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కొచ్చిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి ఎవరైతే గల్ఫ్ ఎయిర్‌లో, ఒమాన్ ఎయిర్‌లైన్స్‌లో, ఖతార్ ఎయిర్‌లైన్స్‌లో, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్ళకు ఆ ఎయిర్‌లైన్స్‌లో బోర్డింగ్ చేపిచ్చి దాని తర్వాత కువైట్ ఎయిర్‌లైన్స్‌లో మాత్రమే వాళ్ళను కనెక్టింగ్ అయితే చేపిస్తున్నారు. వాళ్ళు కువైట్ నుంచి దుబాయ్, మస్కట్, బెహ్రెన్ అలాగే ఖత్తర్‌కు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఆ దేశాలకు చెందిన ఎయిర్‌లైన్స్‌లు ఆ డెస్టినేషన్‌లకైతే ప్రయాణికుల్ని చేరుస్తున్నారు. కానీ కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 4 నుంచి ఇతర దేశాలకు చెందిన ఎయిర్‌లైన్స్‌లు ఆపరేట్ అవుతున్నాయని ఫేక్ న్యూస్‌లైతే స్ప్రెడ్ చేస్తున్నారు. కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నుంచి గాని, లేదంటే గనక ఇతర దేశాలకు చెందిన ఎయిర్‌లైన్స్‌ల నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు విమాన సర్వీసుల గురించి. ఇప్పటికైతే కేవలం కువైట్ ఎయిర్‌లైన్స్, జజీరా ఎయిర్‌లైన్స్ మాత్రమే విమాన సర్వీసులనైతే ఆపరేట్ చేస్తున్నాయి. సేమ్ ఇదే పద్ధతిలో 2 రోజుల క్రితం గల్ఫ్ ఎయిర్‌లో నాకు తెలిసిన ఇద్దరు కువైట్ నుంచి ట్రావెల్ చేయడం జరిగింది. బోర్డింగ్ వాళ్ళకి గల్ఫ్ ఎయిర్‌లో జరిగింది. కానీ వాళ్ళు ఫ్లైట్ వచ్చేసి కువైట్ నుంచి కువైట్ ఎయిర్‌లైన్స్‌లో ఎళ్లారు. కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్‌లను నమ్మొద్దు. కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అఫీషియల్ అప్డేట్ అయితే ఇస్తుంది. ఎయిర్‌లైన్స్ ప్రారంభమైతే ఎయిర్‌లైన్స్‌లు కూడా అఫీషియల్ అప్డేట్ ఇస్తాయి. అంతవరకు వెయిట్ చేయండి. ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. కొత్తగా వీళ్ళ మాటలు నమ్మి ఎవరు కూడా టికెట్లు బుక్ చేసుకోవద్దు. ఇప్పుడైతే కేవలం కువైట్ ఎయిర్‌లైన్స్, జజీరా ఎయిర్‌లైన్స్ మాత్రమే విమాన సర్వీసులు ఆపరేట్ అవుతున్నాయి. కనెక్టింగ్ ఫ్లైట్లు కూడా మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు జజీరా ఇంకా కువైట్ ఎయిర్‌లైన్స్‌లో మాత్రమే బుక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి వీడియోని మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ మరియు గల్ఫ్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి.